Hi, welcome to my YouTube channel. Today we are discuss about some challenges on primary number system. దాంట్లో ఫస్ట్ వన్ state whether the following numbers are even or odd. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ 53648 అండ్ సెకండ్ వన్ 10205683. ఓకే, అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇచ్చిన నెంబర్స్లో ఈవెన్ ఏది ఆడ్ ఏది, అంటే ఈవెన్ నెంబర్ ఏంటి ఆడ్ నెంబర్ ఏంటి కనుక్కోమన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు 53648. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ ప్లేస్ అంటే యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ వస్తే వాటిని ఏమంటారు ఈవెన్ నెంబర్స్ అంటారు. ఈవెన్ నెంబర్స్ అంటారు. ఓకే, అండర్స్టాండ్. ఈ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ యూనిట్స్ ప్లేస్లో వస్తే వాటిని ఏమంటారు ఈవెన్ నెంబర్స్ అంటారు. ఓకే, ఇంకా ఈవెన్ నెంబర్కి ఇంకొక డెఫినేషన్ ఉంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఇస్తే దాన్ని 2 టేబుల్తో డివిజన్ చేయాలి. అలా డివిజన్ చేస్తే లాస్ట్కి రిమైండర్ 0 రావాలి. అలా వస్తే దాన్ని ఏమంటారు ఈవెన్ నెంబర్ అంటారు. మనకి ఎప్పుడైనా మ్యాథ్స్ ఏంటి వితిన్ సెకండ్స్లో మనం చెప్పేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 ఉంది కదా, యూనిట్స్ ప్లేస్లో 8 ఉంటే అదేంటి ఈవెన్ నెంబర్. అలా చెప్పేస్తే ఈజీ కదా. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముంది, యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది. సో పైన ఇచ్చిన నెంబర్ 53648 ఏమయ్యిద్ది ఈవెన్ నెంబర్ అయ్యిద్ది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ చూద్దాం. ఇచ్చిన నెంబర్ ఏంటి 10205683 ఇచ్చారు. ఇక్కడ చూడండి యూనిట్స్ ప్లేస్లో ఏముంటుందో చూడండి. యూనిట్స్ ప్లేస్లో 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 వస్తే వాటిని ఏమంటారు ఆడ్ నెంబర్స్ అంటారు. ఆడ్ నెంబర్స్. చూడండి అండర్లైన్ చేసేవి మస్ట్ అండ్ షుడ్గా బాగా గుర్తుపెట్టుకోండి. హియర్ యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది 3 ఉంది. ఓకే, 3 కదా ఉంది. యూనిట్స్ ప్లేస్లో ఏముంది 3 ఉంది. అలా ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 3 ఉంటే దాన్ని ఏమంటాం ఆడ్ నెంబర్ అంటారు. సో మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి 10205683 అనేది ఏంటి ఖచ్చితంగా ఏమైద్ది ఆడ్ నెంబర్ అయ్యిద్ది. ఓకే, ఇంకొక డెఫినేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10205683 ఉంది. దాన్ని 2 టేబుల్తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి 1 వస్తే, ఖచ్చితంగా 1 వస్తే దాన్ని ఏమంటారు ఆడ్ నెంబర్ అంటారు. ఓకే, అలా వస్తే దాన్ని ఏమంటారు ఆడ్ నెంబర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ 5 whole numbers occurring just before 10200. The answer is ఆన్సర్ ఏంటి
హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 నుంచి 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిట్ అలా ఉంటే వాటిని ఏమంటారు? హోల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ వరకు అయితే తెలుసు మనకి. జస్ట్ బిఫోర్ అంటే ఏంటి? దానికి ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20కి బిఫోర్ నెంబర్స్ ఏంటి? 19 18 17 16 50. ఓకే, 20కి ముందేంటి? 19 18 17 16 50. ఇవి జస్ట్ బిఫోరింగ్ నెంబర్స్. ఎన్ని అడిగాడు? 5 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు మనం ఆన్సర్ రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10200కి ముందు నెంబర్స్ ఏమై ఉంటాయి చూద్దాం. 10195 10196 10197 10198 10199. ఓకే, దీనికి ముందు నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20కి ముందు నెంబర్ ఏముంటుంది? 19 18 17 16 15. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 200కి ఏముంటుంది? 199 198 197 196 195. అలాగే 10,200కి ఏముంటుంది? 1,199 1,100. అలా నెక్స్ట్ 10,000 అయితే అలా ఏదైనా సరే ఏంటి దానికి ముందు నెంబర్స్ అనేవి తీసుకోవాలి. ఎన్ని తీసుకోమన్నాడు ఇక్కడ? 5 కాబట్టి మనం 5 తీసుకున్నాం. ఓన్లీ జస్ట్ బిఫోర్ నెంబర్ అంటే ఒక్క 19 తీసుకోవాలి. అదే 10,200కి అయితే 10,199 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ the odd numbers between ఎక్కడి నుంచి? 300 నుంచి 330 దాకా. ఓకే, ఇక్కడ ఏ నెంబర్స్ అన్నారు? ఆడ్ నెంబర్స్. ఏమన్నారు? ఆడ్ నెంబర్స్. ఎక్కడి నుంచి? 300 నుంచి 330 దాకా. అంటే వాటి మధ్యలో మనం ఆడ్ నెంబర్స్ రాయాలి. ఆడ్ నెంబర్స్ అంటే ఇందాక ఫస్ట్ ప్రాబ్లంలో మనం నేర్చుకున్నాం కదా, ఏంటి? లాస్ట్లో ఆడ్ నెంబర్స్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఏమైనా ఉండాలి? 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉంటే చూడండి, 1 3 5 7 9 అలా ఉంటే ఏంటి? ఆడ్ నెంబర్స్. ఓకే, ఆడ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. అవి యూనిట్స్ ప్లేస్లో. ఇప్పుడు 300 కదా, 300 తర్వాత ఏముంటుంది? 301. ఓకే, 301. నెక్స్ట్ 303. 304 రాయకూడదు. 4 ఉందా ఇందులో? లేదు. అప్పుడు ఏం రాయాలి? 5 రాయాలి. 307 309 311 313 315 317 319 321 323 325 327 329. ఓకే, 331 రాయొచ్చా? రాయకూడదు. ఎందుకు? 330 వరకే రాయమన్నారు, 331 రాయకూడదు. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. అనదర్ క్వశ్చన్ ఏంటి? 4th క్వశ్చన్ చూద్దాం. రైట్ ద సక్సెసర్ ఆఫ్ ఏంటి? ఒక 2 నెంబర్స్ ఇచ్చారు. 1507. సెకండ్ది ఏంటి? 152035. ఓకే,
అసలు సక్సెసర్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఏంటి సక్సెసర్ అంటే ఏంటో చూద్దాం. సక్సెసర్ అంటే ఏంటి? ఒక నెంబర్కి, ఓకే, ఒక నెంబర్కి ఏదైనా గివెన్ నెంబర్కి నెక్స్ట్ నెంబర్, గివెన్ నెంబర్కి అంటే నెక్స్ట్ నెంబర్, ఓకే. లేకపోతే ఆర్ యాడ్ 1 to that number, 1 to that number, ఓకే. యాడ్ అంటే ఏంటి? ఎడిషన్ చేయాలి. ఇచ్చిన నెంబర్కి నెక్స్ట్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే 1 నెంబర్ అయినా యాడ్ చేయొచ్చు. అలా ఉంటే దాన్ని ఏమంటారు? సక్సెసర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది. 7కి సక్సెసర్ నెంబర్ ఏంటి? దాని తర్వాత నెంబర్ ఏంటి? 8. లేకపోతే 7 + 1 యాడ్ చేస్తే ఎంత? 8. ఓకే, ఎలా అయినా చెప్పచ్చు, ఎలా అయినా చెప్పచ్చు. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్కి ఏంటి? 1507. దీనికి నెక్స్ట్ నెంబర్ ఏంటి? సక్సెసర్ ఏంటి? 1508 ఈజ్ సక్సెసర్. ఓకే, నెక్స్ట్ 152035 ఆన్సర్. 152035కి 1 యాడ్ చేద్దాం. 1 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 36. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ write the predecessor. ఏంటి? ప్రిడిసెసర్. రైట్ ద ప్రిడిసెసర్ ఆఫ్ ఏంటి? నెంబర్స్ ఏమిచ్చారు? 101 208092. ఓకే, ఆన్సర్ చూద్దాం. అసలు ప్రిడిసెసర్ అంటే ఏంటో చూద్దాం. ప్రిడిసెసర్ అంటే ఏంటి? ప్రిడిసెసర్ అంటే ఏంటంటే ఇచ్చిన నెంబర్, గివెన్ నెంబర్కి బిఫోర్ నెంబర్, గివెన్ నెంబర్కి బిఫోర్ నెంబర్, అంతేగా ఇచ్చిన నెంబర్కి దాని ముందు నెంబర్. లేకపోతే సబ్ట్రాక్ట్ 1, లేకపోతే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ 1 అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. 1ని ఇచ్చిన నెంబర్లో మైనస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చారనుకోండి. 2కి ప్రిడిసెసర్ ఆఫ్ 2 ఏం చెప్పారు? దాని ముందు నెంబర్. 2కి ముందు నెంబర్ ఏముండిద్ది? 1 ఉండిద్ది. లేకపోతే సబ్ట్రాక్ట్ చేయమన్నారుగా. 2 - 1 ఎంత? 1. ఏది చేసినా ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 1 వచ్చింది. ఇప్పుడు రియల్ ఆన్సర్ చూద్దాం. ప్రిడిసెసర్ ఆఫ్ 101 ఈజ్ ఈక్వల్ టు 101కి ముందు నెంబర్ ఏముండిద్ది? 100 తర్వాత 101 వస్తుంది. 101 ముందేమొస్తుంది? 100 వస్తుంది. నెక్స్ట్ 208092, 208092లో నుంచి 1 తీసేద్దాం. అప్పుడు ఎంత ఆన్సర్? 208091. ఓకే, అండర్స్టాండ్. ఒకటేమో ముందు నెంబర్ అని చెప్పడం, ఒకటేమో మైనస్ చేసి చెప్పాను. అంటే 2 డెఫినేషన్లు క్లియర్గా సెట్ అయ్యేటట్టు. ఓకేనా? నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. రైట్ all the factors of 36 which are not the factors of 12. Which are the not factors of 12? Which are the not factors of 12? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్టర్స్ కానివి
ఫస్ట్ ఫ్యాక్టర్స్ అయినవి చెప్పాడు, మళ్ళీ ఆ ఫ్యాక్టర్స్ కానివి ఏంటో చూద్దాం. క్వశ్చన్ అయితే ఈజీగానే ఇచ్చాడు, చూద్దాం, అర్థం చేసుకోవడంలో ఉంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. 36కి ఫ్యాక్టర్స్ అంటే 36కి ఫ్యాక్టర్స్ ఏమేంటి అంటే 36 ఏ టేబుల్లో పోయిద్ది? 1 టేబుల్లో. ఖచ్చితంగా ఏ నెంబర్ అయినా 1 టేబుల్లో అనేది పోయిద్ది. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఎక్స్ డివైడ్స్ అనదర్ నెంబర్ వై. ఎగ్జాక్ట్గా అంటే ఒక నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజన్ చేస్తే దాన్ని ఏమంటారు? ఫ్యాక్టర్ అంటారు. ఖచ్చితంగా 1 అనేది ప్రతిదానికి ఫ్యాక్టర్ అవుతుంది, ఇట్ సెల్ఫ్ దానికి అదే ఫ్యాక్టర్ అయింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్గా. ఇప్పుడు 1 రాసాను. నెక్స్ట్ ఇంకేంటి? 2 టేబుల్లో పోయిద్ది. నెక్స్ట్ 3 12 ఎంత? 36 అంటే 3 టేబుల్లో పోయిద్ది. 4 టేబుల్లో కూడా పోయిద్ది. 5 టేబుల్లో పోదు. 6 టేబుల్, 9 టేబుల్, 12 టేబుల్, 36 టేబుల్. ఓకేనా? ఇక్కడ వరకు అయితే అర్థమైంది. నెక్స్ట్ అసలు క్వశ్చన్ అయితే ఇక్కడ మామూలుగా రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఇస్తే ఇక్కడ వరకు అయితే రాసేస్తాం. కాకపోతే వాడు ఏం చేశాడు? ఒకటి ఇంక్లూడ్ చేశాడు. అది ఏంటి? విచ్ ఆర్ నాట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఈ వీటిల్లో 12కి ఫ్యాక్టర్స్ కానివేంటి? ఓకే, 12కి ఫ్యాక్టర్స్ కానివేంటి? అసలు 12 ఫ్యాక్టర్స్ చూద్దాం. ఎప్పుడు ఫ్యాక్టర్స్ అనేవి ఇచ్చిన నెంబర్కి సగం తర్వాత ఖచ్చితంగా ఉండవు. ఇది టిప్పు. ఫ్యాక్టర్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉందా, 12కి సగం ఎంత? 6 తర్వాత అనేవి ఫ్యాక్టర్స్ అనేవి అస్సలు ఉండవు. 6 ముందు వరకే ఉంటాయి. చిన్న చిన్న నెంబర్స్ అయితే మనం చెప్పగలం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 496 ఉంది. 496 ఉంది కదా, అవన్నీ ఫ్యాక్టర్స్ చూడలేం మనం. ఖచ్చితంగా 248, దాంట్లో సగం ఎంత? 248. 248 ముందు వరకు చూస్తే సరిపోద్ది. ఓకేనా? 248 కూడా ఒకసారి ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ 12 ఉంది కదా, దాంట్లో సగం ఖచ్చితంగా ఎంత? 6 తర్వాత చూడక్కర్లా. 7, 8, 9, 10, 11 చూడక్కర్లే. ఎందుకు? అవి ఖచ్చితంగా ఫ్యాక్టర్స్ కావు. ఇప్పుడు 6 దాకా చూడొచ్చు. 1 చూడొచ్చు, 2 చూడొచ్చు, 3 చూడొచ్చు, 4 చూడొచ్చు, 5 లేదు, 6 నెక్స్ట్ 12 టేబుల్. ప్రతిదీ చెప్పాను కదా, ఏదైనా దానికి అది ఫ్యాక్టర్ అవుతుంది. ఏ నెంబర్ అయినా దానికి ఫ్యాక్టర్ అవుతుంది. సరే, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఇవి అందులో లేకుండా చూద్దాం. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. ఓకే, ఇందులో కూడా ఉన్నాయి. 6 ఉంది, 6 ఉంది, 12 ఉంది, 12 ఉంది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏంటి? రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 విచ్ ఆర్ నాట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఫ్యాక్టర్స్ కానివేంటి? 9, 36. ఆన్సర్ ఏంటి అసలు? రైట్ ఆన్సర్ 9, 36 అసలు ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. Write the odd factors odd factors of 240. 240కి ఆడ్ ఫ్యాక్టర్స్. ఆడ్ అంటే ఏంటి? లాస్ట్లో ఏముండాలి? 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 ఉంటే వాటిని ఆడ్ ఫ్యాక్టర్స్ అంటారు. వాటిలో ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదా చూద్దాం. ఆన్సర్ ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 240. 240కి ఫ్యాక్టర్స్. 240 ఏ టేబుల్లో పోతుందో చూద్దాం. 1 టేబుల్లో పోయింది, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5, 6 టేబుల్లో. 640s ఎంత? 240. ఓకే, నెక్స్ట్ 8 టేబుల్లో. 8 30s 240. నెక్స్ట్ 10 టేబుల్లో. 10 24s. నెక్స్ట్ 12 టేబుల్ 12 20s.
నెక్స్ట్ 16, నెక్స్ట్ 20, నెక్స్ట్ 24, 30, 48, 60, 80, 120. 120 తర్వాత అసలు చూడక్కర్లేదు, ఎందుకంటే దీంట్లో సగం ఎంత 120. దీని తర్వాత 121, 120 లేకపోతే 130 కానీ 140 కానీ 150 కానీ ఏం చూడక్కర్లే, వెంటనే మనం ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, 240కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అండర్స్టాండ్. వీటిల్లో ఆడ్ ఫ్యాక్టర్స్, వీటిల్లో ఏంటి ఆడ్ ఫ్యాక్టర్స్. ఆడ్ అంటే ఏంటి చెప్పాను కదా, 1, 3 అలా ఉంటాయి లాస్ట్లో 1. ఈ 3 అనేది ఆడ్ నెంబర్. నెక్స్ట్ 2 కాదు, ఈ 4 కూడా కాదు, ఈవెన్ నెంబర్స్ కదా. 5 వచ్చింది, 6 ఈవెన్ నెంబర్, 8 ఈవెన్ నెంబర్, 10 ఈవెన్ నెంబర్, ఇవి ఈవెన్ నెంబర్, 16 ఈవెన్ నెంబర్, 20 ఈవెన్, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. ఓకేనా మనం. అండ్ ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ఏంటి, 1, 3, 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ (28, 120). అంటే 28, 120 అన్ని ఫ్యాక్టర్స్ రాయమని చెప్పారు. ఓకే, ఇది 7th క్వశ్చన్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, కరెక్ట్గా ఏదైనా ఒక నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజన్ అయితే దాన్ని ఏమంటారు, ఫ్యాక్టర్ అంటారు. ఎక్స్ డివైడ్స్ ద వై ఎగ్జాక్ట్గా అలా అయితే ఏమంటారు, దాన్ని ఫ్యాక్టర్ అంటారు. ఓకే, ఇప్పుడు 28కి ఫ్యాక్టర్స్ ఆఫ్ 28 ఏ టేబుల్ చూద్దాం. 1 ఇంకే టేబుల్లో పోయింది, 2 టేబుల్, 3 టేబుల్లో పోదు, 4 టేబుల్, 5 పోదు, 6 పోదు, 7 పోయిద్ది. నెక్స్ట్ 8 పోదు, 9 పోదు, 10 పోదు, 11 పోదు, 12 పోదు, 13 పోదు, 14. 28లో సగం ఎంత, 14 తర్వాత ఖచ్చితంగా చూడక్కర్ల, వెంటనే మనం ఏం రాసుకోవచ్చు, 28. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. 120కి ఫ్యాక్టర్స్ అనేవి రాసుకుందాం. ఏంటి, 1 టేబుల్లో పోయిద్ది, 2, 3, 4, 5 టేబుల్లో పోయిద్ది, 6 టేబుల్లో పోయిద్ది, 7 టేబుల్లో పోయిద్దా, 7 టేబుల్లో పోదు, 8 టేబుల్లో పోయిద్ది, 8 టేబుల్ అనేది పోయిద్ది. నెక్స్ట్ 10 టేబుల్లో పోయిద్ది. నెక్స్ట్ 12 టేబుల్లో పోయిద్ది. నెక్స్ట్ 15, 20, 24, 30, 60 తర్వాత ఖచ్చితంగా మనం చూడక్కర్లేదు, ఎందుకు 120లో ఆఫ్ 60, నెక్స్ట్ చూడక్కర్లా, డైరెక్ట్గా 120 రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏం అన్నారు, 9th క్వశ్చన్. టుడే I started reading a book from 24th page and I concluded by reading 14th page. How many pages
డిడ్ ఐ రీడ్? చూడండి ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చానంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఒక బుక్ ఉంది, బుక్లో ఎన్ని పేజెస్ అనే ఉండొచ్చు. అందులో ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను? 24th పేజ్ నుంచి బుక్ చదవడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఎక్కడ ఆపేశానంట? ఐ కంక్లూడెడ్ బై రీడింగ్ 14th పేజ్, 40th పేజ్. ఎక్కడ 40వ పేజీ వరకు చదివి అక్కడ పెట్టేశాం. మరి మొత్తం నేను ఎన్ని పేజెస్ చదివానని ఎలా తెలుసుకుంటా? మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, దేని నుంచి మైనస్ చేయాలి? కంక్లూడెడ్ బై రీడింగ్ పేజ్ ఎంత? 40th పేజ్. స్టార్టింగ్ పేజ్ ఎంత? 24th పేజెస్ ఐ రీడ్. ఎన్ని పేజెస్ అప్పుడు నేను రీడ్ చేసినట్టు? దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే 16th పేజెస్ మనం రీడ్ చేసినట్టు, అంతే కదా? ఓకే, అండర్స్టాండ్. 11th క్వశ్చన్. Express 121 as the sum of first eleven odd natural numbers. ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 11 ఏం చెప్పారు? ఫస్ట్ 11 చూద్దాం. ఫస్ట్ 11 సమ్ చేద్దాం మామూలుగా. 1 ఆడ్ నెంబర్స్ ఏంటి? 1 కదా ఫస్ట్, 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 9, నెక్స్ట్ 9 తర్వాత ఏమొస్తుంది? 11, నెక్స్ట్ 13, 15, 17, 19. చూద్దామా ఎన్నో లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎన్ని రాయమన్నాడు? 11 కదా, అంటే ఇంకొక 1 యాడ్ చేద్దాం. 20 రాయకూడదు, 21. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 121. అంతేగా రాయమన్నాడు. ఎక్స్ప్రెస్ 121 యాజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 11 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఇవన్నీ చేసేటప్పటికి చాలా టైం పట్టింది. అబ్బా ఎంత టైం పట్టింది. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఎంత? n². ఓకే, ఇక్కడ 11 కాబట్టి మనం ఇలా రాసేస్తాం 1 + 3 అనేసి. ఒకవేళ 50 అంటే ఏం చేస్తాం? అన్నీ రాయలేం కదా, చాలా కష్టం అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని అని చెప్పాడు? 11 అన్నాడు కాబట్టి n+లో 11 రాసుకోవాలి. 11². స్క్వేర్ అంటే ఏంటి? 2 టైమ్స్ రాయమని. 11 × 11 ఎంత? 121. అంటే చేసాం కదా, వచ్చాం కదా 121. ఇలా చేసినా ఒకటే వస్తుంది, ఇలా చేసినా ఒకటే వస్తుంది. ఇదేంటి? బై ప్రాక్టికల్గా చేస్తున్నాం. ఇదేంటి? ఫార్ములాని యూజ్ చేసి చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. షో దట్ 496 ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్. ఓకే, అసలు ముందు మనం పర్ఫెక్ట్ నెంబర్ ఏంటో నేర్చుకుందాం. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ నెంబర్ అంటే
sum of all its factor is equal to the twice the given number. Okay, twice the given number. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 496 చూద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 496 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4 8 16 31 62 124 248 అండ్ 496. చూడండి, 496 కాబట్టి ఖచ్చితంగా 248 సగం, దాని తర్వాత మనం చూడక్కర్లా. ఓకే, ఇవన్నీ డివిజన్ చేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డివిజన్ అయ్యింది కాబట్టి 496కి ఫ్యాక్టర్స్ అయింది. మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. అండ్ సమ్ అంటే ఏం చేయాలి? యాడ్ కదా. యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. చూద్దాం, యాడ్ చేద్దాం. 6 8 ఎంత? 14 ఒక 4 18 2 20 27 ఒక 8 35 ఒక 4 39 ఒక 1 39 40 42 ఓకే. 4 9 13 ఒక 4 ఎంత? 17 ఒక 2 19 ఒక 6 25 ఒక 4 29 ఇంత 9. ఆన్సర్ ఎంత వచ్చింది? 992 వచ్చింది. ఏంటి? ట్వైస్ ద గివెన్ నెంబర్. దీన్ని ఏం రాయొచ్చు? 2 × 496 రాయొచ్చుగా. అంటే ట్వైస్ ద గివెన్ నెంబర్. ఇట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్. 496 ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్. Okay, thank you very much. We see in the next another topic.